ఒక మహిళా హోంమంత్రి కావటం అన్నది కూడా అందరూ అభినందించిన విషయం. అంతకుముందు జగన్ హయాంలో కూడా మహిళ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అయినప్పుడు ఈమెను రాజకీయంగా 100 విమర్శలు చేయండి, ఎవరు కాదంటారు. కానీ ఆమె మాకు ఒక మేకప్ మంత్రి ఉన్నారు మా జిల్లాకు. వీళ్ళిద్దరు అనకాపల్లి మళ్ళీ. అవును, అది కూడా ఒకటి ఉంది అక్కడ. అనిత ఒక్కరే నిజానికి విశాఖ జిల్లాకు, కానీ అక్కడ చాలా వాటికి ఆమె ఒక బలమైన గొంతు. ఆమె ప్రతినిధిగా ఉన్నారు విశాఖ జిల్లాకు ఉన్న తెలుగుదేశం మంత్రి ఆమె కూటమిలో. అది కూడా ఒక అంశం. అంతకుముందు ఉన్న అక్కడ మోతుబర్లు వీళ్ళందరి మధ్యలో ఆమె ఏదో తన పాత్ర తను నిర్వహిస్తున్నారు. ప్రతిసారి ప్రత్యర్థులకు చెప్పడము వైసీపీ మీద ధైర్యంగా ఉండటం అయితే ఆమె సంగతి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మా జిల్లాకు ఒక మేకప్ మంత్రి ఉన్నారేంటంటే, మేకప్ మంత్రి మహిళను అంటున్నానని స్పృహ ఉండదా? తను కూడా మంత్రిగా చేశాడు కదా. పైగా ఏం పెద్ద మరీ పండు ముసలేం కాదు, మంచి దీంట్లో ఉన్న వ్యక్తే. కాబట్టి బాధ్యతారహితమైంది. రెండోది మహిళల గురించి లేకపోతే నాయకుల భార్యల గురించి చేసిన వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ఎలాంటి దుమారం రేపాయో, అవి ఎలాంటి అవాంఛనీయమైన వివాదాలకు దారితీసాయో, అసలు రాష్ట్ర రాజకీయాల తలకిందులు చేసాయో కూడా అందరికీ తెలుసు. అయినా కానీ బాధ్యతారహితంగా అవకాశం దొరికితే చాలు నోరు పారేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఏదో. ఇప్పుడు ఇందాక ఆమె అనిత పెట్టారు, నేను మహిళగా ఆయన చెప్పిన దాన్ని ఏదో వదిలేస్తున్నాను, ఇంకా వాళ్ళ సంస్కారం అది ఈ పద్ధతిలో ఆమె ఏదో ఈ పద్ధతి అయితే మంచిది కాదు ఈ విధంగా చేయటం అంటే. ఈయన నేను మహిళగా మీద పెట్టలేదు, ఒక రాజకీయ నేతగా మీరు సంస్కారహీనంగా మాట్లాడారు కాబట్టి పెట్టాను అంటే. సంస్కారహీనం ఇక్కడ ఏం సంస్కారం ఉందని మేకప్ గురించి మాట్లాడిన తర్వాత ఇంకా ఎంత మేకప్ చేసుకుంటే మాట్లాడిందని ఇది పోతుంది. నేను చూశాను మహిళా సంఘాలు ఖండించాయి. నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. గతంలో రోజా అనిత మధ్యలో శాసనసభలో చాలా జరిగేది. ఇది మొదటి ప్రభుత్వం 14-19 మధ్యకాలంలో. అప్పుడు ఖచ్చితంగా మిగతా విషయాలు ఎలా ఉన్నా కానీ బాడీ షేమింగ్ అనే పద్ధతిలో వ్యవహరించడం అనేది రాష్ట్రం అంతా కూడా చూసింది. ఆమెను సస్పెండ్ చేసి అసలు సభకు రాకుండా చేయడం సరికాదు, చర్య తీసుకోవాలి, అంతవరకు వేరే విషయం కానీ జరిగింది. సో దాన్ని రిపీట్ చేయడము అంటే కొంతమందిని తక్కువగా చేసేసి చులకం చేయొచ్చు అనే ఈ ధోరణి మంచిది కాదు. మూడవది ఇలా ఒకరినొకరు తీసుకొని ఇప్పుడు వాళ్ళ ఆ పీతల సుజాత దగ్గర నుంచి చాలామంది స్థానిక శాసనసభ్యులు. కానీ ఒక చిన్న సమస్య ఏమంటే వీళ్ళు కూడా 2-3 రోజులు ఆలస్యంగా రంగంలోకి వచ్చారు. ఇదెందుకు మళ్ళీ దీని మీద కూడా చాలా కథలు చాలా ఇవన్నీ కూడా నడిచాయి. ఆమె చాలా ఆవేదన పడుతున్నప్పటికీ మహిళా సంఘాలు ఖండించిన తర్వాత కానీ అధికార పార్టీకి అధికార కూటమికి సంబంధించిన వాళ్ళు రంగంలోకి రాలేదు. సరే, బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఎప్పటికైనా కానీ ఖండించారు. ఖండించిన తర్వాతైనా బేషరతుగా నేను అలా అనకూడదు, అన్నదాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పే బదులు నేను అలా అనలేదు ఇలా అన్నాను. ఎలా అంటే ఏముంది, మీరు మేకప్ మంత్రి అని అన్నారా లేదా? అసలు మేకప్ చేసుకోకూడదా? పైగా ఎవరు ఎంత మేకప్ చేసుకున్నారో చేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా? పౌడర్ పూసుకున్నా మేకప్ అనవచ్చు, లేకపోతే మంచి బట్టలు వేసుకున్నాను. అసలు అవన్నీ నిర్ణయించడానికి వ్యాఖ్యానించడానికి మీరు ఎవరని ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ ఆమె ఆహార్యంతో ఆమె వేషధారణతో ఏం సంబంధం? కాబట్టి చాలా అందులో హోంమంత్రి అంటే ఇటువంటి వాటిలో ఫిర్యాదులను అందుకొని చర్యలు తీసుకోవాల్సిన శాఖ. ఇప్పుడు ఆ శాఖ మంత్రినే అంటే కనుక ఇంకది ఎలా ఉంటుంది? కాబట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం కూడా దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ ధోరణి కూడా మంచిది కాదు. ఇప్పుడు ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా అంటే 2 రకాల ధోరణులు కనిపిస్తున్నాయి. ఉదయాన్నే ఇప్పుడు అమర్నాథ్ ఏమో నేను అలా అనలేదు ఆమెను అనలేదు అని ఆయన సమర్థించుకుంటే, ఆయన అనుయాయులందరూ వచ్చి వాళ్ళు ఒక సామూహిక మీడియా గోష్ఠి జరిపి మా అమర్నాథ్ ఏమన్నా అంటే జాగ్రత్త మేము ఊరుకోమని వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. ఇది కౌంటర్ అటాక్ అనమాట. ఒకవేళ ఎప్పుడైనా నోరు జారితే దాన్ని దిద్దుకోవడానికి లేదా సర్దుకోవడానికి ప్రయత్నాలు చేసే బదులు ఎదురుదాడి సాగించటం, మాట్లాడిన తప్పునే పట్టుకొని వేలాడటం నాయకులకు మంచిది కాదు. ఆయన ఖచ్చితంగా వాటిని వెనక్కు తీసుకొని బేషరతుగా అటువంటివి లేకుండా ఉండాలి, మా పార్టీ అది అలా ఉండదు అని చెప్పడానికి చెప్తే అందరూ హర్షిస్తారు. లేకపోతే మటుకు ఎవరు ఆమోదించే ప్రసక్తి ఉండదు. ఇప్పటికే అన్ని వైపుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. ఆయన కూడా మహిళల పట్ల ఇటువంటిది మంచిది కాదు, రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి అని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. నిజంగా బాధాకరము, అభ్యంతరకరము. ఇలాంటివి పునరావృతం కాకూడదని మనం కోరుకోవాలి. సార్ ఏపీ టెన్షన్ వరుస కేసులు, కిడ్నాప్